అందరికీ నమస్కారం. ఇన్ని రోజుల నుంచి పెద్దవాళ్ళు ఒక సామెత చెబుతుంటే కనుక నాకు అర్థమయ్యేది కాదు. ఏంటా సామెత? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావుడి. అరే ఏంట్రా వీడు ఈ మాట అడుగుతున్నాడు, ఈ సామెత చెబుతున్నాడు ఏంట్రా అని మీకు డౌట్ రావచ్చు. ఎక్కడైనా ఒక ఊళ్ళో పెళ్లి జరుగుతుంటే గనక అక్కడ కుక్కల హడావుడి చేస్తాయంట. ఎందుకంటే పడేసే ఎంగులు మెతుకులు తినడానికి వీటన్నిటి కోసం హడావుడి చేస్తాయంట. ఇప్పుడు దీని గురించి ఎందుకు చెబుతున్నానంటే గనక 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినాయి. దాదాపు 10 సంవత్సరాల పాటు 15 సంవత్సరాల పాటు పశ్చిమ బెంగాల్ని పరిపాలించిన మమతా బెనర్జీ గారు ఓడిపోయారు. దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ప్రతి 5 సంవత్సరాలకి అయితే డిఎంకే లేదంటే ఏఐడిఎంకే మారుతూ ఉండే తమిళనాడు, అక్కడ కొత్తగా ఒక పార్టీ వచ్చింది టీవీకే. దాని గురించి మాత్రం ఈరోజు మాట్లాడుతున్నారు. అలాగే అస్సాంలో కానీ లేదంటే కేరళలో కాంగ్రెస్ మొదటిసారి అత్యధిక భారీ మెజార్టీ తోటి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది. దాని గురించి మాట్లాడాల. కానీ ఆంధ్రప్రదేశ్లో దేనికి సంబరాలు చేస్తున్నారయ్యా అంటే విజయ్ గెలిచాడు, ఇక్కడ మేము సంబరాలు చేస్తున్నాం. ఇది వైసీపీ నాయకుల తీరు. అసలుకి వైసీపీకి విజయ్కి ఏమన్నా సంబంధం ఉందా అంటే కనుక వేసమెత్తు సంబంధం కూడా లేదు. ఎలా చెప్తున్నావయ్యా నువ్వు వేసమెత్తు సంబంధం కూడా లేదని? మా వెనకమాల ఏదైతే కనుక స్ట్రాటజీ ఇచ్చిందే జగన్మోహన్ రెడ్డి అంటే ఈ మధ్య కాలంలోనే కొత్తగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కండవా వేసుకున్న మా లాయర్ రజనక్క చెబుతున్న మాట ఇది. వాళ్ళిద్దరు కూర్చొని స్ట్రాటజీలు మాట్లాడుకున్నారంట. మరి ఆ టైంలో ఏమి ఎక్కడుందో అవన్నీ మనకు అనవసరం. ఏమో విందంట చెబుతుంది బయటకు వచ్చి. ఓకే, అసలు చిత్తూరు ఏరియాలో అయితే కనుక మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వర్గం అయితే హంగామా చేస్తున్నారు. అసలు ఏంటి సంబంధం? ఏ రోజైనా సరే విజయ్ గారికి సపోర్ట్ గా ఒక్క పోస్ట్ అయినా పెట్టాడా జగన్మోహన్ రెడ్డి? లేదు. విజయ్ గారికి సపోర్ట్ గా వాళ్ళ ఎమ్మెల్యేలను ఎవరినైనా పంపించాడా ప్రచారానికి? లేదు. అసలు రాజకీయం అంటే ఏందో తెలుసా? పళనిస్వామి గారితో ఒక ఫోటో దిగుతాడు, అలాగే చూస్తే గనక స్టాలిన్తో ఒక ఫోటో దిగుతాడు, విజయ్ తోటి పెళ్లికి వెళ్ళినప్పుడు ఒక ఫోటో దిగాడు. నవ్వొస్తుంది అబ్బా నాకు. ఎందుకంటే గనక పెళ్లికి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకో పెళ్లి కూతురుకో విజయ్ గారు బొకే తీసుకెళ్ళడానికి వెళ్తుంటే అది పాపం తన కోసమే తెచ్చారని చెప్పి స్టైల్గా నిలబెట్టి చెయ్యలా పెడితే గనక బొకే తీసుకొని వెళ్ళి పెళ్లి కొడుకో పెళ్లి కూతురికి అలా బొకే ఇచ్చేశారు విజయ్ గారు. స్టైల్గా తెలిసిన మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బిత్తర చూపులు చూస్తూ చేతులు పిసుక్కుంటా ఎలా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాకు సపోర్ట్ చేశాడని అక్కడ ఏం చెప్పారా? లేదు. ఎక్కడో ర్యాలీలో, దారిని పోతున్న ర్యాలీలో ఒక అభిమాని ఒక ఫోటో తీసుకొచ్చిస్తే దాన్ని లేపి ఇలా చూపించారు. నువ్విచ్చినా చూపిస్తారు, నేనిచ్చినా చూపిస్తారు, ఏ రాజకీయ నాయకుడైనా చూపిస్తారు ర్యాలీల్లో. కానీ దీన్ని అవకాశంగా మార్చుకొని జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచాడు, జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచాడు అంటున్నారు. ఎలా అండి? వెళ్ళి విజయ్ గారితో చెప్పండి ఈ మాట. జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని గెలిచావా నువ్వు? మీ అధికారం మా భిక్ష అని చెప్పండి ఎవడైనా. దళపతి విజయ్ ఫ్యాన్స్ ఎమ్మడబడి తంటారు మిమ్మల్ని. సిగ్గు శరవండాలు కొంచెం కాదు కొంచెం అయినా. ఎవడో పక్కనాడు గెలిచాడు, వాడి సొంత కష్టంతో గెలిచాడు. ఏదైతే కనుక దళపతి విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏదైతే దాదాపు 10 సంవత్సరాల నుంచి గ్రౌండ్ లో వర్క్ చేయటం వల్ల, అంటే పేదవారికి సేవలు చేయటం వల్ల, అరే మాకు హీరోగా ఉండే ఇన్ని సదుపాయాలు కల్పిస్తున్నాడు, ఇతన్ని ముఖ్యమంత్రిని చేసుకుంటే గనక మనకు అవకాశం ఏదన్నా ఉంటుందేమో, మార్పు ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పి సాంప్రదాయానికి విరుద్ధంగా డిఎంకేని ఏఐడిఎంకేని పక్కన పెట్టి టీవీకేకి అధికారం ఇచ్చారు తమిళ ఓటర్స్. ఇప్పుడు దీన్ని అవకాశంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ లో రెచ్చిపోతున్నారు. మరీ ముఖ్యంగా మా అంబటి రాంబాబు మాట్లాడలోనే ఒక్కసారి వింటూ అయితే విశ్లేషణ అయితే చేద్దామండి మనం. పోయినప్పటికీ చాలా మంది విశ్లేషకులు స్టాలిన్ పరిపాలన చాలా బాగుంది తమిళనాడులో అని వదలగొట్టినప్పటికీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత మెండుగా ఉండటం వల్ల
బాబు కొడుకులు ఇద్దరు కూడా ఓటమి పాలు కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది కొంత ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి అంశం. ఇక విజయ విషయానికి వస్తే ఇక ఆశ్చర్యం కలిగించేది ఏం లేదు. గత 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు ప్రజలు. గత 5 సంవత్సరాలు మీ పరిపాలన చూశారు ప్రజలు. మీకు ఊదర కొట్టారు ప్రతి ఒక్కడు. సాక్షి గాని ఏ సర్వే చూసినా సరే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు. ఒకడైతే ఏకంగా 174 సీట్లు ఇచ్చాడు, ఒక 173 సీట్లు ఇచ్చాడు, ఒక 164 సీట్లు ఇచ్చాడు, 153 సీట్లు ఒకటి ఇచ్చాడు. సర్వేలన్నీ మీకే అనుకూలంగా ఉన్నాయి కదా. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా మా వింటర్గా పేకలేరు, ఎంతమంది కలిసి వచ్చినా అన్నారు కదా. మరి ఎందుకు ఓడిపోయారు మీరు? విజయ్ చాలా రికార్డు సృష్టించాడు. ప్రారంభం నుంచి అతను పార్టీ పెట్టిన దగ్గర నుంచి గెలిచేంత వరకు ఎక్కడ జరగకుండా ముందుకు వెళ్ళాడు, సాహసోపేతంగా ముందుకు వెళ్ళాడు. అవును, ఒక మాటలో చెప్పాలంటే సినిమాలోనే హీరో కాదు, ప్రజల మధ్య కూడా హీరో అనేటువంటి మాట అనిపించుకోగలిగాడు కాబట్టి విశ్వాసం పెరిగింది, ప్రజలు ఆయన పక్కన మురిగారని నేను అభిప్రాయపడుతున్నాను. ముఖ్యంగా ఆయన మీద ఈడీ కేసులు పెట్టారు, ఆయన ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. చివరికి ఆయన సినిమాను కూడా రిలీజ్ చేయకోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కుటుంబ తగాదాల గురించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. అనైతికమైన విషయాలను ఆయన మీద రుద్ది ఆయన అపాస్పాలు చేయాలని ప్రయత్నం చేశారు. అయినా విజయ్ మాత్రం ఒకటే చెప్పారు, బీజేపీ వాళ్ళు పొత్తుకు రమ్మన్నా ఇంకా అనేక మంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టి దశాబ్ద కాలం అవుతున్నా సరే, ఆయన ఎప్పుడు ప్రభుత్వాన్ని ఎండగట్టినా సరే మీ వైసీపీ నాయకులు చేసిందేంటి, ఆఖరికి మీ జగన్మోహన్ రెడ్డి కూడా చేసిందేంటి? ఏం చేశాడు? ఆయన భార్యల గురించి, ఆయన కుటుంబ సభ్యుల గురించి మాట్లాడటం తప్పితే ఏ రోజైనా సరే పవన్ కళ్యాణ్ గారు విమర్శించిన విమర్శలకు సమాధానం ఏమైనా చెప్పారా? ఆఖరికి ఆయన సినిమా టికెట్లు అమ్మడానికి ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని వీళ్ళందరినీ పెట్టి, రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టి టికెట్లు అమ్మించారు కదా, 5 రూపాయలకి, 10 రూపాయలకి, 30 రూపాయలకి. అరే ఆయన కుటుంబ సభ్యుల్ని తిట్టించారా? ఆయన ఇంట్లో చిన్న పిల్లల్ని తిట్టించారా? ఆఖరికి మీ బెడ్రూమ్ దాకా వస్తామని చెప్పి మాట్లాడిచ్చారా? ఏం మాట్లాడిచ్చారా ఆ రోజు? మరి ఈ రోజు విజయ్ గారిని ఏదో గట్టిగా లేపుతున్నారే, పాపం ఆయన అలా చేశారని. మీరు చేసిందేంటమ్మా అంబటే? ఏమ్మా అంబటే, మీరు చేసిందేంటి? ఈ రోజు విజయ్ని పొగుడుతున్న మీరు విజయ్ గారిని అంతసేటు పొగుడుతున్నారే, మరి అదే విజయ్కి యాంటీగా మీ రోజా గారిని సపోర్ట్ గా ఎందుకు డిఎంకేకి పంపించారు? డిఎంకేలో స్టాలిన్ ఎక్కడైతే పోటీ చేస్తున్నారో అక్కడికి వెళ్ళి స్టాలిన్ గారిని ఓ రేంజ్ లో పొగిడింది. 100 సంవత్సరాల వరకు హ్యాపీగా ఉండాలి, ప్రతిసారి ఈయనే ముఖ్యమంత్రిగా కావాలి అని చెప్పి పొగిడింది కదా స్టాలిన్ గారిని. మరి ఈ రోజు విజయ్ది భుజాన్ని ఎందుకు వేసుకున్నారు? సారీ, విజయాన్ని భుజాన్ని ఎందుకు వేసుకున్నారు? విజయ్ది అంటే మీరు వేరేది అర్థంలోకి వెళ్ళమాకండి. విజయాన్ని భుజాన్ని ఎందుకు వేసుకున్నారు? ఓ పక్కన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి, ఛాన్స్ దొరికింది, అక్కడ విజయ్ గెలిచాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొడితే గనక కూటమి నుంచి బయటకు వస్తారు. మాకు ఎక్కడైనా సరే సూది మోపే సొందైనా దొరికిద్దేమో, ప్రతిపక్ష హోదా అయినా దొరికిద్దేమో అని చెప్పి మీ ఆశ. మీకు ఆ ఛాన్స్ ఇవ్వడమ్మా పవన్ కళ్యాణ్ గారు, మీకు ఆ ఛాన్స్ ఇవ్వరు. సరే, ఇంతవరకు బాగానే ఉందండి. దీని తర్వాత పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు, దాని గురించి మాట్లాడదాం మనం. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమన్నాడో విందాం ఒకసారి. ఈ సందర్భంలో మాట్లాడక తప్పదు. సరే, పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడినప్పుడు జన సైనికులు లేకపోతే నా కాపు సోదరులు కించిత్ బాధపడిన ఉన్న వాస్తవాన్ని చెప్పవలసినటువంటి బాధ్యత నాకున్నదనే ఉద్దేశంతో 2-3 మాటలు మాత్రం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నీ కాపు సోదరులనే మాట నువ్వు అనమాకు. నువ్వు కాపు అని పేరు పెట్టుకొని, కాపుల్ని ఇష్టం వచ్చినట్టు నోటితో మాట్లాడిన వ్యక్తివి నువ్వు. మా కాపులు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు కాపు సంఘ నాయకుడు కూడా కాదు. కాపుల్ని అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అంతసేటు హింస పెట్టినప్పుడు ఏ రోజైనా సరే నువ్వు ఆయనకి సపోర్ట్ గా నిలబడితే గనక ఈ రోజు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించే హక్కు నీకుండేది. నువ్వు ఏ రోజు అండగా నిలబడకపోగా ఆయన విమర్శించిన వ్యక్తివి నువ్వు. ఈ రోజు మా కాపులు అని ఎలా చెప్పుకుంటావు నువ్వు? సాహసం చేస్తే ఆ రోజున చిరంజీవి గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు ఏదో ఒక దశలో అయి ఉండేవారు అనేది విశ్లేషకుల అభిప్రాయం. విశ్లేషకుల అభిప్రాయం అంటున్నారు కదా, నేను ఓపెన్ గా అడుగుతున్నా అండి. చిరంజీవి గారు
మంచి ఆశయాలతోటి ఆ రోజు ఎవరి పొత్తు లేకుండా ప్రజారాజ్యం పార్టీ స్థాపించి ఆయన ఒంటరిగా పోటీ చేశారు. ఏం చేశారు మీరు మరి ఆ రోజు? మరి మీరు అంటున్నారు చూడు, విశ్లేషకుల అభిప్రాయం అంటున్నారు, లేదంటే మా కాపుల ఆశ అంటున్నారు. మరి ఆ రోజు ఏం చేశారు? ఆయన్ని వెన్నుపోటు పొడిచారే మరి చిరంజీవి గారికి. సరే, 2019లో పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మి ఓటేయండి అని చెప్పి 137 చోట్ల ఆయన అభ్యర్థులను నిలబెడితే గనక చివరికి ఆయనే ఓడించారు కదా. జీరో కరప్షన్ పాలిటిక్స్, జీరో మనీ పాలిటిక్స్ అని చెప్పి, నేను డబ్బులు పంచే వాళ్ళని కూడా అడ్డుకుంటాను అని చెప్పి ఆయన ఆ రోజు దమ్ముగా నిలబడితే ఆయనకి వెన్నుపోటు కాదు, మరీ దారుణంగా గుండెల్లో పొడిచారు కదా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఓడించి. ఆ రోజు మరి ఎక్కడ దాక్కున్నావయ్యా అంబటి రాంబాబు? ఈ రోజు సోకాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి. ఏం పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డాడయ్యా ఆయన ఇచ్చిన మాట కోసం. నేను పార్టీ పెట్టింది కొత్త, నేను సంస్థాగతంగా ఏం నిర్మించుకోలేకపోయానని చెప్పి 2014లో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు. సరే, 2017-18 కాలంలో విభేదాలు వచ్చి బయటకు వచ్చిన తర్వాత అయినా సరే ఆయన నిర్ణయాత్మకమైన విమర్శలే చేశారు తప్పితే ఏ రోజు వ్యక్తిగత విమర్శలు చేయలే. ఓకే, ఆ పాయింట్ ను కూడా వదిలేద్దాం. పవన్ కళ్యాణ్ గారు నిలబడ్డారు, తలబడ్డారు. ఏం చేశారు? ఆయన గుండెల్లో పొడిచారు కదా మరి ఆ రోజు. 2 చోట్ల ఓడించారు. సరే, ఒకే ఒక ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు. ఆ ఎమ్మెల్యేని కూడా మీరే లాక్కున్నారు కదా అంబటి రాంబాబు గారు. ఆ రోజు నువ్వు నిలబడాలి కదా పవన్ కళ్యాణ్ గారి కోసం. ఎన్ని సీట్లు వచ్చి 151 సీట్లు వచ్చినాయి మనకి. ఇంకా వాళ్ళు ఎందుకయ్యా జగన్మోహన్ రెడ్డి మనకి? ఆఫ్టర్ ఆల్ జనసేన ఒక్క ఎమ్మెల్యేని మనకి తీసుకోవటం ఎందుకు అని చెప్పి ఆ రోజు నిలబడాలి కదా. నిలబడలేకపోయావు నువ్వు. ఈ రోజు వచ్చి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి శుద్ధులు బుద్ధులు చెబుతున్నావు నువ్వు. నిలబడాలంట, తలబడితే ఏం చేశారా? ఆయన్ని రోడ్డు మీద పొనుకోబెట్టారు మీరు. ఆ రోడ్డు మీద పొనుకున్న కోపంతో మళ్ళీ ఉవ్వెత్తున ఉప్పెనలాగా లగిచి మిమ్మల్ని, మీ వైఎస్ఆర్సీపీ పార్టీని అధపాతాళానికి తొక్కేస్తా అని చెప్పి ఏదైతే శపథం చేశారో ఆ శపథాన్ని నెరవేర్చే దిశగా కూటమి కట్టి మిమ్మల్ని అధపాతాళానికి తొక్కేశారు. ఓకే, ఇదంతా ఒక ఎత్తు, కానీ నాకు అర్థం కావట్లేదు. దక్షిణ భారతదేశం తీసుకుందాం. ఓడిపోయిన ప్రతి ఒక్కళ్ళు, అంటే ఓడిపోయిన ప్రతి పార్టీ, అధికారం నుంచి దిగిపోయిన పార్టీ ప్రతి ఒక్కళ్ళకి ప్రతిపక్ష హోదా వచ్చిందబ్బా. మన జగన్మోహన్ రెడ్డికి మాత్రం నేను 2,75,000 కోట్లు పంచాను, నేను అంత మంచి చేశాను, ఎంత చింపాను, అంత పొడిచాను అన్నాడు కదా. ప్రతిపక్ష హోదా ఎందుకు రాలా? ఏమంటే తలబడ్డాడు కదా, నిలబడ్డాడు కదా, మరి ప్రతిపక్ష హోదా ఎందుకు తెచ్చుకోలేకపోయాడు? చింపుకుంటున్నారు, మా ఫోటో పెట్టుకొని గెలిచాడు అంటున్నారు. సిద్ధం అంటూ చేతులు ఎత్తి పైకెత్తి గుద్దారు. మేం సిద్ధం మమ్మల్ని ఎవడు ఏం పెక్కలేరు అన్నారు. సిద్ధం అంటూ చేయి పైకెత్తారు, నుదుటిని ముద్దులు పెట్టారు. ఇక్కడ ఎందుకు గెలవలేకపోయారు? ఇక్కడ గెలవలేనమ్మంట, ఇంట్లో గెలవలేనమ్మంట, రచ్చలో నేను మగాణ్ణి, నేను పోటుగాణ్ణి అని చెప్పి మేసం మెలేసిందంట. అట్టుంది మీ వ్యవహారం. మొందల ఆంధ్రప్రదేశ్ లో దేక్కొండాయా మీ బతుకులు. తర్వాత తమిళనాడు విజయాల గురించి మాట్లాడుకుందరు కానీ అయ్యా అంబటే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్పే అంత స్థాయిలో నువ్వు లేవు. ఎందుకంటే గనక ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక బొద్దింక లాంటి అడివి, ఒక బొద్దింక లాంటి బతుకునేది. తిరగేస్తే గనక కాళ్ళు కొట్టుకుంటా చచ్చిపోతుంది నీ బతుకు. అదే నిన్ను కాపు అని అడ్డం పెట్టుకున్నాడు తప్పితే జగన్మోహన్ రెడ్డి నువ్వేదో పెద్ద పోటుగాడు అని కాదు. గుర్తుపెట్టుకో, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలంటే ఒక అర్హత ఉండాలి. ఆ అర్హత కలిగిన వాళ్ళు ఎవరో వైఎస్ఆర్సీపీ పార్టీలో లేనే లేరని చెప్పి తెలియజేస్తూ ఉంటాం మరి.